కొట్టేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే, గాయము పెట్టేవాడు ఆయనే, కట్టేవాడు ఆయనే. ఇక్కడ అంటూ ఉన్నారు, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనలను బాగు చేయును. హల్లెలూయా. రెండవదిగా గుండె చెదిరిన మనలను బాగు చేయాలంటే రెండవది ఏం చేయాలి? మనం ఆయన యొద్దకు మరలాలి. అర్థమైందా? ఇంకా వేటి యొద్దకు మనం మరలుతున్నామో, వేటి యొద్దకు మనం తిరుగుతున్నామో, ఎటువైపు మనం తిరుగుతున్నామో, ఇంకా వేటి వైపు తిరుగుతున్నామో, ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నామో వాటన్నిటిని విడిచి ఆయన యొద్దకు మనము మరలాలి. మరలడం అంటే అర్థం ఏంటంటే ఆయన వైపు తిరగాలి. ఏవైనా వెళ్ళిపోతుంటే వాటికి మలయండి అంటారు కదా, మరలుతుందంటారు. అంటే ఏంటి? ఇటు తిప్పమని. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా గుండె చెదరిన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని బాగు చేయాలంటే నెంబర్ 1 విశ్వాసం కలిగి ఉండాలి. కంటి ముందు కాలిపోతున్న పరిస్థితులు కనబడుతున్నా మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి కూడా రక్షించగల సమర్థుడు అన్నారు వాళ్ళు. అది విశ్వాసం. నీ కుమార్తె చనిపోయింది అని వార్త తెచ్చి చెప్పిన తండ్రికి ప్రభువుతో కూడా నిలిచే ఉన్నాడు. అది